ప్రాజెక్ట్ ఏమో అనొచ్చేమో అనుకున్నా గోపాల గోపాల అంటే మోడర్న్ గా ఉంటూనే సినిమా మొత్తంగా ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో జరుగుతున్న ఒక సినిమా అంటూనే శ్రీకృష్ణుడు అనే పరమాత్ముడు వచ్చి నేలపైన అడుగెడితే ఎలా ఉంటుంది, అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక స్టార్ పవర్ స్టార్ ఉంటే ఎలా ఉంటుంది. ఫస్ట్ థింగ్ అసలు బిఫోర్ రిలీజ్ మాకు ఇమాజినేషన్కి అందలేదు, ఏంటి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనే ఫీలింగ్ వచ్చింది. అలాంటిది అభిమానులందరూ దేవుళ్ళ అనుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అక్కడ ఆయన నటిస్తున్న పాత్ర శ్రీకృష్ణుడు దేవుడు. అది అసలు ఎలా దాన్ని హ్యాండిల్ చేశారు, ఆ క్యారెక్టర్ని ఎలా హ్యాండిల్ చేశారని? అది నిజం చెప్పాలంటేనండి, కృష్ణుడు క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు వేయటం వల్లనే ఈజీ అయింది. ఓకే, అది ఈజీ అయింది. ఓకే, ఎందుకంటే ఆ స్థాయిని మనం నిర్వచించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఆ స్ట్రేచర్ కరెక్ట్గానే ఉందిగా. ఇప్పుడు మనం ఎప్పుడు కష్టపడాలి, ఒక సూపర్ స్టారు ఒక రిక్షా వాళ్ళ క్యారెక్టర్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ చేయడానికి కష్టపడాలి. ఓకే, మనం రాసే డైలాగు రిక్షావాడి స్థాయిలోనూ ఉండాలి, రిక్షావాళ్ళ స్థాయిలో ఉండాలి, అట్ ద సేమ్ టైము ఆయన స్ట్రేచర్కి తగ్గకూడదు. ఆయన్ని దృష్టిలో పెట్టుకోవాలి, క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఒక పవర్ఫుల్ ఒక సూపర్ స్టార్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనుకోండి, ఈజీ అంతే కదా. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడికి నేను డైలాగ్ రాసిన, పవన్ కళ్యాణ్ గారికి డైలాగ్ రాసిన బ్యాలెన్స్ అయిపోతుంది, ఒకేలా తీసుకుంటారు. నేను రావడం లేట్ అవ్వచ్చేవో కానీ రావడం మాత్రం పక్కా. దేవుడితో కూడా ఇలాంటి పంచలైన్లు చెప్పించొచ్చేనా అనిపించింది అంతే. ఇప్పుడు ఆ కథలోనే ఉంది, శ్రీకృష్ణుడిని పవన్ కళ్యాణ్ గారిలోకి తీసుకొచ్చేస్తే అయిపోయా. ఇక్కడ నాకు థాట్ ఏంటంటే శ్రీకృష్ణుడిలా ఆలోచించారా పవన్ కళ్యాణ్ గారిలా ఫీల్ అయ్యారా రాసేటప్పుడు అని. ఆ క్యారెక్టర్ లాగానే అంటే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిలా, అదే పవన్ కళ్యాణ్ గారిలా వచ్చిన శ్రీకృష్ణుడిగా. ఇట్స్ ట్రికీ యాక్చువల్లీ. యా, బట్ మీకు అది కొంచెం ఈజీ అనిపించింది. నిజంగా ఈజీ అనిపించింది. చాలా అసలు రాస్తున్న ప్రతిసారి ప్రతి డైలాగ్కి థ్రిల్ ఫీల్ అవుతూ రాసాం అది.